ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మా పాపకి 3 సంవత్సరాల వయసు. మా అత్తగారు మంచి ప్రార్థనా పరురాలు. ఆమె ఒకరోజు ప్రేయర్ చేసుకుంటుంటే ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక దేవదూత నా కుమార్తెని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఆ దేవదూత ఒక పలక మీద ఆ అని దిద్దిస్తున్నారు. ఆ దర్శనం చూసిన తర్వాత మా అత్తగారు ఆ దర్శనాన్ని నాతో పంచుకున్నారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, మా పాపని స్కూల్లో జాయిన్ చేయమని దేవుడు చెబుతున్నాడు కాబట్టి మేము మా పాపని స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పి నేను ఒక మంచి క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళి, చాలా పెద్ద స్కూల్, హైదరాబాద్లో చాలా పెద్ద స్కూల్, అది క్రిస్టియన్ స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళి, సార్ నేను మా పాపని 2020వ సంవత్సరంలో మా పాపని మీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము, దయచేసి మా పాపకి ఒక సీట్ ఇవ్వండి ఎల్కేజీలో అని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ సంవత్సరానికి అంటే 2020వ సంవత్సరానికి సీట్లు అస్సలు లేవు, మొత్తం మా సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, మీ పాపకి అడ్మిషన్ లేదు అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఇది క్రిస్టియన్ స్కూలు, ఈ క్రిస్టియన్ స్కూల్లో మా పాప చదివితే మంచిది కదా, మా పాపకి ఇక్కడ అడ్మిషన్ దొరకలేదు అని నేను ఇంటికి వచ్చాను. వచ్చేటప్పుడు ఏమనిపించిందంటే, దేవదూతే నా కుమార్తెని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అని దిద్దిస్తే ఇక్కడ క్రిస్టియన్ స్కూల్లోనే సీట్ లేదంటారేంటి అని అనుకుంటా వచ్చాను. మా అత్తగారికి ఆ దర్శనం చూసిన తర్వాత వారికి ఏమనిపించిందంటే, ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, మా పాపని మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కదా జాయిన్ చేసేది, అయితే ఆ దేవదూత మా పాపకి A-B అని దిద్దించాలి కానీ ఆ అని దిద్దించడం ఏంటి అని మా అత్తగారికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆమె మళ్ళీ ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన దేని గురించి అంటే, ఆ తెలుగులో ఎందుకు అక్షరాలు దిద్దిస్తుంది దేవదూత, A-B అని ఇంగ్లీష్లో ఎందుకు దిద్దించట్లేదు అనే డౌట్ తోటి వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేసిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకి ఆ దర్శనం యొక్క అర్థాన్ని తెలియజేశారు. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో తెలుసా? యేసయ్య చెప్పారు, ఈ పాపకి ఆ దేవదూత మొదటి అక్షరం ఆ అనేది దిద్దించారు. ఆ అంటే అంతం, ఆ తర్వాత అక్షరం అంటే ఆరంభం అని. దేవుడు యేసుప్రభు వారు చెప్పారు, అంతం ఆరంభమయ్యింది అని చెప్పారు. ఆ దర్శనానికి అర్థము అంత లోతుగా ఉంది. అంతము ఆరంభమయ్యింది. ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది? 2019వ సంవత్సరంలో అక్టోబర్లో ఆ టైంలో వచ్చింది. అంతము ఆరంభమైంది అనేది దేవుడు మా అత్తగారికి బయలుపరిచారు. మేము స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ అడిగితే అడ్మిషన్ లేవన్నారు. కానీ ఆ స్కూలు వాళ్ళకి ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అని అంటే, అంతము ఆరంభమైంది. అంతము ఆరంభమైంది. ఆ దర్శనం వచ్చిన కొద్ది రోజులకి కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చి ప్రపంచం మొత్తాన్ని షట్ డౌన్ చేసేసింది. అన్ని స్కూల్స్ బంద్ అయిపోయినాయి, కాలేజెస్ బంద్ అయిపోయినాయి, యూనివర్సిటీలు బంద్ అయిపోయినాయి, ఆఫీసులు బంద్ అయిపోయినాయి. ప్రపంచం మొత్తం ఇలా స్తంభించిపోయింది. దేవుని బిడ్డ, మనం ఏ దినాల్లో ఉన్నామో తెలుసా? అంత్య దినాల్లోకి మనం వచ్చేసాం. మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. మన కాలంలోనే యుగాంతం జరగబోతుంది. మన కాలంలోనే ఇంతకు ముందు ఎన్నడూ చూడని విషయాలు మనం చూడబోతున్నాం. అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఆ యుగాంతం ఎలా ఉండబోతుంది, ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సృష్టి ఏమవబోతుంది, అసలు ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళబోతున్నారు, ఇవేంటో మనకు తెలియాలి అని దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ బైబిల్లో ప్రకటన గ్రంథం అనే గ్రంథాన్ని రాయించారు. ప్రకటన గ్రంథం అనేది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఇందులో 404 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు ఇప్పటి వరకు నెరవేర్పు జరగల. అయితే ఈ 2020వ సంవత్సరం నుండి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన వచనాలు, ప్రవచనాలు నెరవేర్పు జరగటము ప్రారంభమైంది.
మనము అంత్య దినాల్లో ఉన్నాం, మనము యుగాంతంలో ఉన్నాము. దేవుని బిడ్డ, మనకంటే ముందున్న వాళ్ళు ప్రకటన గ్రంథాన్ని చదివారు, ప్రకటన గ్రంథాన్ని విన్నారు. కానీ మన కాలంలో ఏం జరగబోతుందో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం నెరవేర్పు జరగటం మన కళ్ళు చూడబోతని, మన చెవులు వినబోతని. మన కాలంలో ఈ ప్రకటన గ్రంథం నెరవేర్పు జరగబోతుంది. ప్రకటన గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? ఈ కాలంలో ఏం జరగబోతుంది, ఈ కాలం తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ విషయాలన్నీ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినాయి. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథాన్ని మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్ కనుక ఉంటే దయచేసి మీ బైబిల్ను ఓపెన్ చేసి ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతాను. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ రాయబడింది, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వచనాలు మనం ధ్యానం చేసేటప్పుడు దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాలి, మన ఆత్మీయ నేత్రాలు తెరవాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడలాగిన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయనా యేసయ్యా మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా నాయనా, ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరలోకపు తండ్రి నాతో మాట్లాడండి ప్రభువా, మా అందరితో మాట్లాడండి తండ్రి. పరలోకపు తండ్రి, మీరు అబ్రహాముకి కనబడ్డారు, అబ్రహాముతో మాట్లాడారు నాయన. ఇస్సాకుకి కనబడ్డారు, ఇస్సాకుతో మాట్లాడారు తండ్రి. యాకోబుకి కనబడి యాకోబుతో మాట్లాడారు నాయన. పరలోకపు తండ్రి, మీరు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడారు తండ్రి. నాయనా ఈరోజు నాతో మాట్లాడండి ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. నాయనా నీ ప్రజలు నీ వాక్యాన్ని వింటూ ఉండగా తండ్రి, మీ అగ్ని వారి మీదకి దిగివచ్చునుగాక. నాయనా మీ వాక్యం వారి హృదయాల్లో మండునుగాక. మీ వాక్యం వారి ఆత్మలో మంట పుట్టించునుగాక. నాయనా ఎవరైనా రోగులు ఈ వాక్యాన్ని వింటూ ఉంటుంటే వారి పాపాన్ని క్షమించి వారి రోగాన్ని స్వస్థపరచండి నాయన. వ్యాధిగ్రస్తుల్ని ముట్టండి తండ్రి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయనా ఇప్పుడు అగ్ని విడుదలవును గాక. మీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీదకి విడుదలవును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నాయనా కొర్నేలి ఇంట్లో పేతురు నిలబడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు తండ్రి. అలాంటి నింపుదల ఇప్పుడు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నీ ప్రజలు వాక్యం వింటూ ఉండగానే వారి ఆత్మ చేత నింపబడునుగాక. ఈ అంత్య దినాల్లో తండ్రి నీ కొరకు ఒక బలమైన సాక్షులుగా నీ బిడ్డల్ని నిలబెట్టమని చేరి వచ్చిన బిడ్డలందరినీ నన్ను మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యం మీకు అర్థం కావాలి అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో అస్సలు మరణించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే హానోకు మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళాడు. ఏలియా దేవుని రథంలో అగ్ని రథాలతో ఈ భూమి మీద నుండి పరలోకానికి కొనిపోబడ్డాడు. వాళ్ళిద్దరూ కాకుండా బైబిల్లో ఉన్న వ్యక్తులు అస్సలు మరణించకుండా ఈరోజు వరకే ఎవరైనా బ్రతికి ఉన్నారా? అలాంటి వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో మొట్టమొదటి మనిషి అయిన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఆదాం తర్వాత కొన్ని సంవత్సరాలకి మెతూషల అనే ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఆయన తర్వాత అంత ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి
ఎవరు లేరు. బైబిల్లో ఎవరి గురించి అంత ఎక్కువ వయస్సు బ్రతికినట్లుగా, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తిగా బైబిల్లో ఎవరి గురించి రాయబడలేదు. కానీ కొంతమంది ఉన్నారు బైబిల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ గురించి ఇంకా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికున్నారు అనే విషయం రాయబడలేదు. కానీ బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు స్టిల్ ఈరోజు కూడా బ్రతికున్నారు. ఎవరు వాళ్ళు? నేను చెప్తాను వినండి. అసలు మానవుడు బ్రతికి ఉండాలి అని అంటే మానవుడికి ఏం కావాలి? అసలు మరణమే లేకుండా జీవించాలి అని అంటే మనం ఏం చేయాలి? అసలు మరణించకుండా ఉండగలిగిన ఇదే శరీరంతో మరణించకుండా జీవించగలిగిన పరిస్థితులు మానవుడికి ఏమన్నా వస్తాయా? అసలు మీరు వ్యాధులు కానీ, రోగాలు కానీ, బలహీనతలు కానీ రాకుండా, అసలు ఎప్పటికీ చనిపోకుండా ఇదే భూమి మీద ఇదే శరీరంతో జీవించడానికి అవకాశం ఉందా? ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు మోషే. మోషే అనే ఆయనకి 80 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. ఈ మోషే అనే ఆయన ఒక కీర్తన రాస్తా ఏమంటాడంటే, నాయనా మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు. అంటే మోషే కాలంలో ఒక మనిషి 70 సంవత్సరాలు బ్రతుకుతాడు, లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. అంటే మోషే వయసు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. మోషే దృష్టిలో, మోషే ఆలోచన ప్రకారము మోషే 80 సంవత్సరాలకు ముసలోడైపోయాడు. 80వ సంవత్సరంలో మోషే చనిపోవాలి. కానీ మోషేకి 80వ సంవత్సరంలో దేవుడు కనబడి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మోషే దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు మోషే ఇంట్లోకి వచ్చి, మోషే ఉన్న చోటకు వచ్చి మోషేతో మాట్లాడేవాడు కాదు. మోషేతో చెప్పేవాడు, మోషే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నేను చూపిస్తున్న కొండ మీదకి రా అని దేవుడు మోషేతో చెప్పేవాడు. అప్పుడు మోషే దేవుడు చూపించిన కొండపైకి వెళ్ళిపోయేవాడు. అది సేనాయి పర్వతం అవ్వచ్చు, అది హోరేబు పర్వతం అవ్వచ్చు, అది నెబో పర్వతం అవ్వచ్చు, ఏ పర్వతమైనా మోషే 80 సంవత్సరాల వయసు అప్పటి నుండి దేవుడు చూపిస్తున్న ఆ పర్వతాల మీదకి ఎక్కేవాడు. ఆ ముసలాయన 80 సంవత్సరాల వయసున్న ఆ ముసలాయన ఆ రోజు నుండి పర్వతాలు ఎక్కటం, పర్వతాల మీద నిలబడటం. ఆ పర్వతం మీదకి వెళ్ళి మోషే నిలబడితే కొంచెం సేపటికి ఆకాశంలో నుండి దేవుడు దిగొచ్చి ఆ పర్వత శిఖరం మీద నిలబడి మోషేతో మాట్లాడేవాడు. మోషే దేవుడు ఇద్దరు పర్వతం మీద మాట్లాడుకున్న తర్వాత దేవుడు ఆ పర్వతం మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయేవాడు. మోషే కొండ దిగి ఇంటికి వెళ్ళేవాడు, లేదా తన ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు. ఇలా మోషే 90 సంవత్సరాల వయసు వచ్చినా, 100 సంవత్సరాల వయసు వచ్చినా, 110 సంవత్సరాల వయసు వచ్చినా, 120 సంవత్సరాల వయసు వచ్చినా మోషే జీవితము పర్వతాలు ఎక్కటం దిగటమే. అదే దేవుడు ఆయనకి నేర్పించింది. ఒక పర్వతం ఎక్కటం అంటే అంత ఈజీ కాదు. ఒక 5-6 అంతస్తుల అపార్ట్మెంట్ని లిఫ్ట్ లేకుండా ఇప్పుడున్న యవనస్తుల్ని ఎక్కమన్నామనుకోండి, ఒకసారి ఎక్కి మళ్ళీ దిగటానికి 1 గంట టైం తీసుకుంటారు. స్టామినా లేదు, బలం ఉండట్లా మనకిప్పుడు. అలాంటిది పర్వతాలు ఎక్కేవాడు 120 సంవత్సరాల వయసు అప్పుడు మోషే అనే ఆయన పర్వతాలు ఎక్కేవాడు. ఆయన శరీరంలో ఆ బలము ఎక్కడి నుంచి వచ్చేదో మనకు తెలీదు. ఎత్తైన పర్వతాలు ఎక్కేవాడు. ఆ పర్వతం మీదకి వెళ్తే దేవుడు మోషేతో మాట్లాడేవాడు. దేవుడు కూడా ఏమనుకోవాలి, అరే ఈ మోషే ముసలోడైపోయాడు, ఈ మోషేకి ఆల్రెడీ 120 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఈ మోషే ఈ ఎత్తైన పర్వతాలు ఎక్కలేడేమో, అందుకని నేను ఈ మోషేకి ఇబ్బంది పెట్టకుండా మోషే ఎక్కడైతే ఉన్నాడో అతని దగ్గరికే నేను వెళ్ళి మాట్లాడతాను అని దేవుడు అనుకోలా. దేవుడు ఏమనుకున్నాడంటే మోషేని ఏ పర్వతం చూపిస్తే ఆ పర్వతం మీదకి ఎక్కువ వస్తాడు అనుకుని దేవుడు మాటికి మోషేతో చెప్పేవాడు, మోషే నేను నీతో మాట్లాడాలి, నువ్వు ఆ పర్వతం మీదకి రా. అప్పుడు మోషే దేవుడు చెప్పిన వెంటనే లెగిసి ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళేవాడు. అలా 120 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఒకరోజు మోషేతో చెబుతాడు, మోషే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం
7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ మోషేతో చెబుతాడు, మోషే, నీ కంటి దృష్టి మాంద్యం కాలేదు, నీ శరీరం యొక్క సత్వ తగ్గిపోలేదు, కానీ నువ్వు మరణించాల్సిన దినం వచ్చింది అని దేవుడు చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? జనరల్గా 120 సంవత్సరాల వయసు వస్తే ముసలోళ్ళు అయిపోతారు. వాళ్ళ కంటి చూపు తగ్గిపోతుంది, వాళ్ళ శరీరం వంగిపోతుంది, వాళ్ళ చర్మం ముడతలు పడిపోతుంది, అనారోగ్యాలు ఉంటాయి, ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువగా మాట్లాడలేరు, ఇక చనిపోతారు అని అందరూ అలాంటి వ్యక్తులను చూసి అనుకుంటారు. కానీ మోషేకి 120 సంవత్సరాల వయసు వచ్చినా అతని కంటి చూపు తగ్గలేదు, అతని శరీరం యొక్క ఆరోగ్యము, అతని సత్వ తగ్గిపోలేదు, అతనిలో స్ట్రాంగ్ బలం ఉంది, అతనిలో ఎక్కువ బలం ఉంది, శక్తి ఉంది, బలహీనతలు లేవు. అయితే దేవుడు అంటున్నాడు, మోషే ఇంక నువ్వు చనిపోవాలి, ఇంక నీ ఆయుష్కాలం అయిపోయింది, నువ్వు 120 సంవత్సరాలు బ్రతికావు, ఇంక నువ్వు చనిపోవాలి. మోషే, నేను నీకు చూపిస్తున్న ఆ పర్వతం పేరు నెబో పర్వతం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 48వ వచనం నుండి 50వ వచనం వరకు దేవుడు చెప్తాడు, మోషే ఆ నెబో పర్వతం మీదకి ఎక్కు. మోషే అన్నాడు, ప్రభువా, ఆ పర్వతం మీదకి నేను ఎందుకు ఎక్కాలి? దేవుడు చెప్పాడు, ఆ పర్వతం మీదకి నువ్వు ఎక్కి నువ్వు చనిపోవాలి, ఎందుకంటే నీ ఆయుష్కాలం అయిపోయింది, నీ శరీరంలో ఏ బలహీనత లేదు, నీ సత్వ తగ్గలేదు, నీ కంటి చూపు మాంద్యం కాలేదు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు బలంగా ఉన్నావు, నీలో శరీర ప్రకారమైన ఏ లోపము లేదు, అయినా నువ్వు చనిపోవాలి కాబట్టి ఆ నెబో పర్వతం మీదకి ఎక్కు, నేను కూడా ఆ పర్వతం మీదకు వస్తాను, నీ చేతులతో నువ్వే నీ ప్రాణాన్ని, నీ ఊపిరిని, నీ ఆత్మని నా చేతికి అప్పగించు, నువ్వు అక్కడ చనిపోవాలి, ఆ తర్వాత నేను నీ శరీరాన్ని ఆ పర్వతం మీద పూడ్చిపెట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అని దేవుడు మోషేతో చెప్పాడు. అరే, ఇది ఆశ్చర్యంగా లేదు? మోషే కంటి చూపు తగ్గలేదు, మోషే శరీరము బలహీనపరచబడలేదు, మోషేకి ఏమి రోగాలు లేవు, వ్యాధులు లేవు, అతన్ని ఆ 120 సంవత్సరాల వయసు అప్పుడు కూడా దేవుడు పర్వతాలు ఎక్కమంటే ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, అతను స్ట్రాంగ్గా ఉన్నాడు. అయినా దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, నువ్వు చనిపోవాలి మోషే, నువ్వు చనిపోవాలి కాబట్టి ఆ పర్వతం ఎక్కు, నువ్వు ఆ పర్వతం ఎక్కి నీ అంతటా నువ్వే నీ ప్రాణాన్ని, నీ ఆత్మని నీ చేతులతో తీసి నాకు అప్పగించి నువ్వు చనిపోవాలి, నేనే స్వయంగా నీ శరీరాన్ని పూడ్చిపెడతాను అని దేవుడు మోషేతో చెప్పాడు. ఇప్పుడు మోషే ఆ నెబో పర్వతం ఎక్కకపోతే ఏం జరుగుతుంది? మోషేని దేవుడు ఆ పర్వతం ఎక్కి చనిపోవాలి అని అన్నాడు. మోషే, నేను ఎక్కను ప్రభువా, నువ్వు చెబుతున్న నెబో పర్వతం నేను ఎక్కను, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, నేను భూమి మీదే బ్రతుకుతాను అని మోషే అన్నాడు అనుకోండి, మోషే పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు వరకు కూడా మోషే బ్రతుకుండేవాడు, ఈరోజు వరకు కూడా మోషే ఈ భూమి మీద సజీవంగా ఇలాంటి శరీరంతో ఇప్పటికి కూడా మోషేని మనం చూడగలిగేవాళ్ళం. కారణం ఏంటో తెలుసా? అతని దృష్టి ఎందుకు మాంద్యం కాలేదు అంటే, అతని కంటి చూపు ఎందుకు తగ్గలేదు, అతని శరీరంలో ఉన్న బలము ఎందుకు వెళ్ళిపోలేదు, అతను 120 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా అతని శరీరంలో ఏ రోగాలు ఎందుకు రాలేదు, అతనే స్వయంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన ప్రాణాన్ని, తన ఆత్మని దేవుని చేతికి ఎందుకు అప్పగించాలి? కారణం ఏంటో తెలుసా? మోషే శరీరానికి మరణం అనేది ఇక రాదు. మోషే ఇష్టపడి చనిపోతేనే మోషే చనిపోగలుగుతాడు. మోషే ఇష్టపడలేదనుకోండి, మోషే ఎట్టి పరిస్థితుల్లో చనిపోడు. కారణం ఏంటో తెలుసా? ఒకసారి మోషే దేవుణ్ణి కలుసుకోవటానికి సీనాయి అనే పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ పర్వతం శిఖరం మీదకి దేవుడు దిగొచ్చాడు. దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరోజు అయిపోయింది. దేవుడు ఆ రోజు మోషేకి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వలేదు, ఒక చిన్న రొట్టె ముక్క ఇవ్వల. ఆ సీనాయి పర్వతం మీద మోషే ఒకరోజు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు. రెండో రోజు అయింది. అయినా దేవుడు మోషేని ఆ పర్వతం విడిచిపెట్టి కిందకి వెళ్ళమని అనలా. మోషే ఆ పర్వతం మీద ఉన్నాడు. రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, ఐదో రోజు అయింది. ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవుడు రోజులు గడుస్తున్నా
ఒక్క గ్లాస్ వాటర్ కూడా మోషేకి ఇవ్వట్లా, ఒక్క రొట్టె ముక్కను కూడా మోషేకి ఇవ్వట్లా. మోషే కూడా దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా నాకు ఆకలి అవుతుంది, నాకేమైనా పెట్టు అని అంటలా. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ ఆ సీనాయి పర్వతం శిఖరం పైన ఉన్నారు. 20 రోజులైంది, 30 రోజులు అయిపోయింది, 40 రోజులైంది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. 40 రోజుల పాటు మోషే ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. 40 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇంక నువ్వు కిందకెళ్ళు, నేను పరలోకానికి వెళ్తున్నా అని దేవుడు మోషేని ఆ కొండ మీద నుంచి కిందకు పంపించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు ఆయనకి రొట్టెని లేదు, నీళ్ళనివ్వలేదు, ఏమి ఇవ్వలా. అయినా మోషే ఆకలి కొనలా, దప్పిక అనుభవించలా, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. 40 రోజుల తర్వాత మోషే కిందకు వచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది ఫస్ట్ ఉపవాసం. ఆ తర్వాత నిర్గమాకాండం 34వ అధ్యాయం 28, 29 వచనాలు చదివితే మళ్ళీ ఇంకోసారి దేవుడు మోషేని ఆ పర్వతం మీదకి రామన్నాడు. మళ్ళీ ఈ ముసలాయన ఈ మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పర్వతం మీదకి దేవుడు వచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. 1 రోజైంది, 2 రోజులైంది, వారం అయింది, 10 రోజులైంది, 15 రోజులైంది. అయినా దేవుడు మోషేకి ఒక గ్లాస్ వాటర్ ఇట్లా, ఒక రొట్టె మొక్క కూడా ఇట్లా. మోషే కూడా దేవుణ్ణి, ప్రభువా నేను ఈ పర్వతం మీదకి వచ్చి నీతో కూర్చుని దాదాపుగా 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, ఒక గ్లాస్ వాటర్ ఈ ప్రభువా, ఒక రొట్టె మొక్కని నాయన అని అడగల. 40 పగళ్ళు 40 రాత్రులు రెండోసారి మోషే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆయన ఏమీ తినలేదు, ఆయన ఏమీ తాగలేదు. 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం అన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇంక చాలు, నేను పరలోకానికి వెళ్తున్నా, నువ్వు కిందకెళ్ళు అని మోషేతో చెప్పాడు. మోషే ఆ దేవుని సన్నిధిలో నుండి ఆ పర్వత శిఖరం మీద నుండి మెల్లిగా కిందకి దిగి వస్తున్నాడు. ఆ పర్వతం కింద కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు పర్వతం పైన చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలా కనబడుతుందంటే ఒక మనిషి ఆకారంలో ఉన్న అగ్ని ఆ పర్వతం మీద నుంచి దిగి వస్తున్నట్లుగా అనిపించింది. ఫైర్, అగ్ని, కానీ రూపం ఎలా ఉందంటే మనిషి రూపంలో ఉన్నట్లు ఉంది. వీళ్ళు చూస్తున్నారు, ఏంటి పర్వతం మీద నుండి ఏదో అగ్ని దిగొస్తుంది, కానీ అగ్నిలాగా లేదు, మనిషిలాగా ఉంది ఏంటి అని. ఆ మోషే కిందకి దిగొస్తా ఉంటుంటే ఆయన నడక విధానాన్ని బట్టి, ఆయన నడిచే విధానాన్ని బట్టి కిందున్న ప్రజలు గుర్తుబట్టి అరే ఈయన మోషే అని అనుకున్నారు. మరి మోషే అంటే ఆయన శరీరము అగ్నిలాగా ఉంది, వెలుగుతో ఉంది, ఏంటబ్బా అని ఆ ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. మోషే కొండ దిగి వాళ్ళ దగ్గరికి వస్తా ఉంటుంటే మోషే ముఖ చర్మము ప్రకాశించింది, మోషే ముఖము వెలుగుతో ప్రకాశిస్తుంది. ఈ మనుషులు సాధారణమైన ఈ కంటితో మోషేని చూడలేకపోయారు. మోషే దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఇలా కళ్ళని ఇలా మూసుకుంటున్నారు. మోషే దగ్గరికి వచ్చి నిలబడలేకపోతున్నారు. అప్పుడు మోషే గ్రహించాడు, ఓహో నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఉన్న వెలుగు నా లోపలికి వచ్చింది అని మోషే గ్రహించాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యోహాను సువార్తలో యేసు ప్రభు గురించి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు ఆ పర్వతం మీద మోషేతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవునిలో ఉన్న జీవము మోషే శరీరం లోపలికి వచ్చేస్తుంది. మోషే ఎదురుగా దేవుడు ఉన్నాడు, దేవుని ఎదురుగా మోషే ఉన్నాడు. వీళ్ళిద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటా ఉంటుంటే మోషే శరీరం లోపలికి దేవునిలో ఉన్న ఆ జీవము, ఆ జీవపు కిరణాలు మోషే శరీరంలోకి వెళ్ళటం ప్రారంభించినాయి. మోషే రక్తంలోకి వెళ్ళిపోయినాయి, మోషే మాంసంలోకి వెళ్ళిపోయింది, మోషే ఎముకల్లోకి దేవుని జీవం, దేవుని వెలుగు వెళ్ళింది.
అందుకని మోషే శరీరంలో దేవుని జీవము, దేవుని వెలుగు వచ్చింది కాబట్టి మనుషులు మోషే శరీరాన్ని, మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషేకున్న రోగాలు వెళ్ళిపోయినాయి, బలహీనతలు వెళ్ళిపోయినాయి, మరణం వెళ్ళిపోయింది, ఇంకేం లేదు. మోషే ఆయన శరీరము లోపల ఒక మార్పు చెందటం ప్రారంభించింది. దాన్ని చూసిన ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషే ఏం చేశాడంటే ఒక టవల్ లాంటిది, ఒక దుప్పట్ లాంటిది, ఒక షాల్ లాంటిది తీసి ఆయన ముఖాన్ని కప్పుకున్నారు. అప్పుడు ప్రజలు వచ్చి మోషే దగ్గర నిలబడగలిగారు. ఆయన ముఖం మీద ఉన్న దుప్పట్ని తీసేస్తే మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. మోషే ఆ టైంలో ఏమైందంటే మోషే యొక్క శరీరము మరణాన్ని జయించింది. సాధారణంగా మనుషులు మరణించే ఆ మరణము ఇక మోషే శరీరం మీద పని చేయలేదు. ఆ టైంలో మోషే శరీరంలోకి మీరు కరోనా వైరస్ని ప్రవేశపెట్టినా వైరస్ చనిపోయిద్ది, కానీ మోషే చనిపోడు. క్యాన్సర్ యొక్క సెల్స్ని తీసుకొచ్చి మోషే శరీరంలో పెడితే అవి చచ్చిపోతాయి, కానీ మోషే శరీరం చనిపోదు. మోషే శరీరంలోకి ఏ వ్యాధి పెట్టినా ఆ వ్యాధులు చస్తాయి, కానీ మోషే చనిపోడు. ఎందుకంటే మోషే 40 పగల్లో 40 రాత్రులు తండ్రి అయిన దేవుని దగ్గర కూర్చున్నారు. తండ్రి అయిన దేవునిలో ఉన్న వెలుగు మోషే శరీరంలోకి ప్రసరించింది. మోషే యొక్క శరీరం లోపలికి తండ్రి అయిన దేవునిలో ఉన్న జీవం ప్రవేశించింది. కాబట్టి మోషే ఇక చనిపోడు. అందుకనే మోషే 120 సంవత్సరాల వయసు వచ్చినా ఆయన దృష్టి మాంద్యం కాలేదు, ఆయన శరీరం యొక్క సత్వ తగ్గిపోలేదు, ఆయన ఇక మరణించడు. కాబట్టి 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, మోషే నువ్వు చనిపోవాలి, కానీ నీ శరీరము మరణానికి వ్యతిరేకంగా ఉంది, మరణం నీ శరీరం మీద పని చేయకుండా ఉంది, కాబట్టి నువ్వు చనిపోవాలి అని అంటే నువ్వు ఆ నెబో పర్వతం మీదకి ఎక్కువ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48, 49, 50 వచనాల్లో రాయబడింది. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఆ నెబో పర్వతం మీదకి ఎక్కువ, ఆ పర్వతం మీదకి నేను కూడా వస్తాను, నీ అంతట నువ్వే చనిపోవటానికి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని తీసి నా చేతికి అప్పగించు, ఆ తర్వాత నువ్వు ఆ నెబో పర్వతం మీద చనిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని నేను ఆ పర్వతం మీద పూడ్చిపెట్టేసి నేను పరలోకం వెళ్ళిపోతాను అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే గనక ఆ రోజు ప్రభువా నేను ఇప్పుడే చనిపోను, నేను ఆ నెబో పర్వతం ఎక్కను అని అన్నట్టుగా అయితే మోషేని శరీరధారిగా ఇప్పటికీ మనం చూసేవాళ్ళం. ఈరోజు కూడా మోషేని మన కళ్ళతో మనం ఈ భూమి మీద చూసేవాళ్ళం. మోషే చనిపోవటానికి విధేయత చూపించాడు కాబట్టి ఆ పర్వతం మీదకి వెళ్ళి చనిపోయాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకరోజు యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో పాటు ఒక ప్రాంతంలో ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అప్పుడు తన శిష్యుల వైపు చూసి యేసు ప్రభు అన్నారు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. ఈ 2 వచనాల్లో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ భూమి మీదకు రాబోతున్నారు. ఆయన రెండవసారి భూమి మీదకు వచ్చేటప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ యేసు ప్రభుని ఈ కంటితో చూస్తారు. ఈ కంటితో, సాధారణమైన ఈ కంటితో భూమి మీద ఉన్న మనుషులందరూ యేసు ప్రభు రెండవ రాకడను చూస్తారు. ఒక మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలా ప్రయాణించిద్దో అలాగే యేసుక్రీస్తు రెండోసారి భూమి మీద కాలు పెట్టేటప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయనని చూస్తారు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారంట. యేసు ప్రభుని ఇంకోసారి ప్రపంచం మొత్తం చూడబోతుంది. దానిని రెండవ రాకడ అంటారు. ఈ రెండవ రాకడ అనేది ఇప్పటి వరకు రాలేదు. మొదటి రాకడ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భాన పుట్టి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. అది మొదటి రాకడ.
అది జరిగి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో యేసుప్రభు వారు చెప్పారు, నేను మరలా వస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు యేసుప్రభు రాలేదు. అయితే ఆయన రాబోతున్నారు. ఆయన ఈ భూమి మీద ఇంకోసారి కాలు పెట్టబోతున్నాడు. ఈ భూమి మీద యేసుప్రభు కాలు పెట్టినప్పుడు అప్పుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ యేసుప్రభుని చూస్తారు. ఆ రెండవ రాకడనే మనుష్య కుమారుడు తన రాజ్యంతో ఈ భూమి మీదకి రావటం అంటారు. యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఆ మాట చెప్పారు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభు చెప్పారు. అంటే మరణించరు అని దాని అర్థం. ఎప్పటి వరకు మరణించరు? యేసుప్రభు కాలం నుండి ఇప్పటి వరకు, ఇంకా రాబోయే ఆ రెండవ రాకడ వరకు వాళ్ళు జీవించి ఉంటారు. ఎప్పటికీ జీవించి ఉంటారు ఇదే శరీరంతో. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుతో ఆ రోజు ఎవరైతే ఉన్నారో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుతో ఎవరైతే ఆ ఇశ్రాయేలు దేశంలో నడిచారో ఆ శిష్యులలో ఎవరో ఒకరు ఇప్పటికీ చనిపోలేదు అని దాని అర్థం. ఇంకా బ్రతికి ఉన్నారు అని దాని అర్థం. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఆ వ్యక్తి ఎవరో, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరో ఒక ఆయన వచ్చేంత వరకు ఈ భూమి మీద ఉంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద ఆయన ఉంటారు. ఇంతకీ ఎవరైనా ఎవరో తెలుసా? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళబోయే ముందు తన శిష్యులందరితో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరి రోజు యేసు ప్రభు తన శిష్యులను కూర్చోబెట్టి ఎవరు ఎలాంటి మరణం మరణిస్తారో యేసు ప్రభు వాళ్ళతో చెప్తా ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన పేతురుతో చెప్పాడు, పేతురు, నీకు ఇష్టం లేని మరణం అంటే హతసాక్షి యొక్క మరణం నువ్వు మరణిస్తావు అని పేతురుతో చెప్పాడు. అప్పుడు పేతురు ఏమనుకున్నాడంటే, ఓకే, నా గురించి యేసుప్రభు చెప్పారు, నేను హతసాక్షిని అవుతానని యేసుప్రభు చెప్పారు, మరి ఈ యోహాను సంగతి ఏంటి అని యేసుప్రభుని అడుగుతారు. యేసుప్రభువా, నేను హతసాక్షిని అవుతాను నీ కోసము, మంచిదే, మరి యోహాను నీకు ఇష్టమైన శిష్యుడు ఈ యోహాను సంగతి ఏంటి అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో యేసుప్రభు అంటారు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అని అన్నారు. నేను వచ్చు వరకు అంటే రెండో రాకడ వరకే. యోహాను ఇదే భూమి మీద ఇదే శరీరంతో ఉండటము నాకు ఇష్టమైతే నీకేంటి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆ శిష్యులు అనుకున్నారు, అరే రే, యేసు ప్రభు మత్తయి సువార్త 16:28, లూకా సువార్త 9:27లో చెప్పిన ఆ ప్రవచనం యోహానులో నెరవేరుతుందా? అంటే యోహాను చనిపోడా? యోహాను ఇదే భూమి మీద ఇదే శరీరంతో బ్రతికి ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ వరకు యోహాను బ్రతికి ఉంటాడు అని ఆ రోజు ఆ శిష్యులు అనుకున్నారు. వాస్తవానికి యోహాను ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఇంకా బ్రతికి ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు ఇదే శరీరంతో ఇదే భూమి మీద ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే యేసుక్రీస్తు తన దూతలతో పరిశుద్ధులందరితో యేసుక్రీస్తు తెల్లని గుర్రం ఎక్కి ఆకాశం నుండి భూమి మీద కాలు పెట్టే రోజు వరకు యోహాను అనే ఆయన ఇదే భూమి మీద ఇదే శరీరంతో ఇంకా ఉంటాడు. ఇప్పుడున్నాడు. యోహాను చనిపోలేదు, యోహాను ఇంకా బ్రతికే ఉన్నాడు. యోహాను ఎందుకు చనిపోలేదు? అసలు యోహాను పరిస్థితి ఏంటి? దాని గురించి నేను మీకు చెప్తాను, వినండి. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుల్లో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, యేసు ప్రభుని అప్పగించిన రోజు అదే రోజు ఇస్కరియోతు యూదా ఊరేసుకుని చనిపోయాడు. అప్పుడు మిగిలింది 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యుల్లో 10 మంది శిష్యులు యేసు ప్రభు కోసం హతసాక్షులయ్యారు. వాళ్ళలో ఒక ఆయన తోమా, మన భారతదేశం వచ్చాడు. మద్రాసులో తోమాని కొంతమంది సోలాలతో పొడిచి
చంపేశారు. మత్తయిని ఒక ప్రాంతంలో చంపారు. పేతుర్ని రోమా ప్రదేశంలో రోమ్లో పేతుర్ని చంపేశారు. అంద్రయ్యని రష్యా వాళ్ళు చంపేశారు. ఇలా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన 11 మందిలో 10 మందిని హతసాక్షులుగా ప్రపంచం చూసింది. ఆ 10 మంది శిష్యులు హతసాక్షులు అయ్యారు. ఇక మిగిలింది ఆఖరి అపోస్తలుడు, ఆఖరి శిష్యుడు యోహాను. యోహాను హతసాక్షి అవల. యోహాను రోమా ప్రభుత్వంలో ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళి యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. యోహాను ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువు అని చెబుతున్నాడు. అప్పట్లో రోమా ప్రభుత్వానికి అధికారి అంటే ప్రపంచ చక్రవర్తి డొమిషియన్. ఈ డొమిషియన్ అనే చక్రవర్తికి తన హృదయంలో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికి అతన్నే ప్రభువు అని పిలవాలి, అతన్నే దేవుడు అని పిలవాలి. ఈ సంవత్సరంలో ఒక రోజుని ప్రభువు దినము అని జరుపుకునేవాళ్ళు రోమా ప్రభుత్వం వాళ్ళు. ప్రభువు దినము అని అంటే డొమిషియన్ అనే ప్రభు యొక్క పుట్టినరోజు. ఆ రోజు ఏం చేస్తారంటే రోమా ప్రభుత్వం ఈ ప్రపంచం మొత్తాన్ని అప్పట్లో పరిపాలించేది. వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలిస్తున్నారో ఆ గ్రామాల్లో, ఆ పట్టణాల్లో, ఆ ప్రాంతాల్లో ఈ డొమిషియన్ చక్రవర్తి యొక్క విగ్రహాన్ని పెడతారు. ఆ విగ్రహం ముందుకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కొంచెం సాంబ్రాన్ని తీసి అక్కడ ధూపం వేసి ఆ బొమ్మకి సాగిలపడి ఒక మాట చెప్పాలి, ఈ డొమిషియన్ చక్రవర్తి మా ప్రభువు, ఈ డొమిషియన్ చక్రవర్తి మా దేవుడు అని చెప్పాలి. అప్పుడు ఆ రోమా ప్రభుత్వానికి చక్రవర్తి అయిన డొమిషియన్ ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉంది, ఈ ప్రపంచం మొత్తానికి నేనే ప్రభువుని అని సంతోషిస్తాడు. అయితే యోహాను ముసలోడైపోయాడు. ఆయన ఊరూరు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఆ ప్రభు దినం వచ్చినప్పుడు అప్పుడు యోహాను ఉన్న ప్రాంతంలో కూడా డొమిషియన్ చక్రవర్తి యొక్క విగ్రహాన్ని పెట్టారు. అందరినీ ఏమన్నారంటే మీరు వెళ్ళి ఆ బొమ్మకి మొక్కాలి, ఆ బొమ్మ దగ్గర సాంబ్రాణి వేయాలి, ఆ డొమిషియన్ చక్రవర్తి మీ ప్రభువు మీ దేవుడు అని మీ నోటితో ఒప్పుకోవాలి అని చెప్పారు. యోహాను దానికి ఒప్పుకోలా. యోహాను ఏమన్నాడంటే డొమిషియన్ చక్రవర్తి ప్రభువు కాదు, డొమిషియన్ చక్రవర్తి నా దేవుడు కాదు, నా ప్రభువు నా దేవుడు పరలోకంలో ఉన్న నా యేసు క్రీస్తు అని అన్నారు. అప్పుడు రోమా ప్రభుత్వం వాళ్ళకి అనిపించింది ఈ యోహాను, ఈ ముసలుడైన ఈ యోహాను మనకి శత్రువు, ఇతను డొమిషియన్ చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇతను తిరుగుబాటుదారుడు అని ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు ఈ యోహాన్ని పట్టుకుపోయి చెరసాల్లో పెట్టారు. అతనికి తీర్పు తీర్చి యోహాన్ని చంపాలి అని అనుకున్నారు. యోహాన్ని చంపుదామని యోహాన్నే ఒకరోజు శిరచ్ఛేదనం చేద్దాం అనుకున్నాను. శిరచ్ఛేదనం అంటే కత్తి తీసి తల నరికేయటం. యోహాన్ని తీసుకెళ్ళి తల నరుకుదామని కత్తి పెట్టి యోహాను మెడ మీద నరుకుతా ఉంటుంటే కత్తి యోహాను తలని తెగగొట్టలేకపోతుంది. కత్తి యోహాను శరీరంలో దూరట్లా, యోహాను యొక్క మాంసాన్ని కత్తి కొయ్యలేకపోతుంది. ఒక్క రక్తపు బొట్టు కూడా యోహాను శరీరంలో నుంచి రావట్లా. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. యోహాన్ని కత్తితో చంపుదామంటే ఎందుకు చనిపోవట్లేదు వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఈ విషయాన్ని డొమిషియన్ చక్రవర్తికి తెలియజేశారు. ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. యోహాన్ని ఏం చేశారంటే ఇలా చావకపోతే నూనెలో ఇతన్ని వేయిస్తే ఇతను తప్పకుండా చనిపోతాడు అని చెప్పి ఒక పెద్ద పాత్ర ఒకటి తీసుకుని అందులో నూనె పోసి నూనెని బాగా వేడి చేసి ఆ వేడి వేడి నూనెలో ఆ అగ్ని వంటి నూనెలో యోహాన్ని వేసేశారు. యోహాన్ని ఆ నూనెలో ఫ్రై చేస్తూ ఉంటుంటే యోహాన్ శరీరానికి ఏ హాని జరగలేదు. యోహాను చనిపోట్లా, యోహాన్ని చంపలేకపోతున్నారు, యోహానికి మరణం రావట్లా.
వాళ్ళు యోహాన్ని ఎన్ని విధాలుగా చంపుదామనుకున్నా సింహాల బోన్లో వేసినా చనిపోట్లా, యోహాన్ని కత్తితో పొడిచినా చనిపోట్లా, యోహాన్ని నూనెలో వేయించినా చనిపోట్లా, యోహాను మరణించట్లా. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణాన్ని రుచి చూడరని నిశ్చయంగా చెప్తున్నానని యేసు ప్రభు ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని బట్టి ఆఖరి శిష్యుడు, ఆఖరి అపోస్తులుడు, 12 మందిలో ఆఖరి వాడైన యోహాను మరణించట్లేదు. మరణము యోహానికి రావట్లేదు. అతన్ని ఎంత హింసించినా మరణం రావట్లా. అందుకని యోహానికి మరణశిక్ష విధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం రావట్లేదు. కాబట్టి ఆ డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఇతన్ని తీసుకుపోయి సముద్రం మధ్యలో ఉన్న ఆ ద్వీపం, ఆ పద్మాసు అనే ద్వీపంలో ఇతన్ని పడేయండి. ఆ పద్మాసు ద్వీపంలో తాగటానికి నీళ్లు ఉండవు, తినటానికి ఆహారం ఉండదు, మాట్లాడటానికి మనిషి ఉండడు, ఎటు చూసినా చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ ద్వీపంలో అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఏదో ఒక టైంలో అగ్ని పర్వతాలు పగిలి ఆ అగ్నిని బట్టి యోహాను చనిపోతాడు. నీళ్లు లేక యోహాను చనిపోతాడు, ఆహారం లేక యోహాను చనిపోతాడు. ఏదో ఒక విధంగా ఆ పద్మాసు ద్వీపంలో యోహాను చనిపోతాడు అని యోహాన్ని తీసుకెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో వేశారు. అప్పుడు యోహాను ఈ ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను ఆ తర్వాత ఆ పద్మాసు ద్వీపం నుంచి బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా చనిపోయాడు అని చెప్తారు. టర్కీలో ఒక సమాధిని చూపించి ఆ సమాధిని పెట్టి ఏం చెబుతారంటే, ఇది యోహాను సమాధి అని చెప్తారు. కానీ తొమి చూస్తే అందులో యోహాను ఉండడు. యోహాను చనిపోలేదు. యోహాన్ని చంపాలని ఎంత ప్రయత్నం చేసినా మరణం యోహానికి రాలేదు. యోహాను ఇంకా బ్రతికే ఉన్నాడు. యోహాను చనిపోయినట్లు ఎక్కడ రుజువులు లేవు. యోహాను ఇంకా జీవించి ఉన్నాడు. ఆ యోహాను ఈ ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? ఈ 9వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను. దేవుని బిడ్డ, ఈ మధ్య ప్రాస్పెరిటీ గాస్పెల్ అని ఒకటి వచ్చింది. ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే పిల్లలు పడతారు, యేసు ప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారు, యేసు ప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకుంటే ఆరోగ్యం వచ్చింది. దీనిని ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు వస్తాయి అని ఎక్కువగా చెప్తారు. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఒకటి వచ్చింది. అదేంటో తెలుసా? యేసును బట్టి కలుగు శ్రమలోను. తప్పనిసరిగా మనము యేసయ్యని నమ్ముకున్నందుకు కొన్నిసార్లు శ్రమల గుండా కూడా వెళ్ళాల్సి వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకుంటే పిల్లలు పుట్టొచ్చు, ఐశ్వర్యం రావచ్చు, ఉద్యోగం రావచ్చు, స్వస్థత రావచ్చు, అన్నీ రావచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి మాత్రమే కాదు, యేసును బట్టి మనకు శ్రమలు కూడా కలుగుతాయి అంట. యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు కూడా వస్తాయి. యేసయ్యని నమ్ముకుంటే కొన్నిసార్లు మన పిల్లలే మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. యేసయ్యని నమ్ముకున్నందుకు మనకు ఉద్యోగం పోవచ్చు. యేసయ్యని నమ్ముకున్నందుకు మన ఆస్తిపాస్తులన్నీ పోతాయి. యేసయ్యని నమ్ముకున్నందుకు మన ముఖాన్ని ఉమ్మేసి మనల్ని తన్ని తరమేస్తారు. యేసును బట్టి శ్రమ కలిగిద్దంట. శ్రమలు అనుభవిస్తున్న యోహాను, ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను చెప్తున్నాడు, యేసుని బట్టి కలుగు శ్రమలోను. మీకు ఒక విషయం తెలుసా? ఒక విషయం చెప్తున్నాను వినండి. సంఘము కొద్ది రోజుల్లో ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోతుంది. మేఘాల పైన యేసుక్రీస్తు ప్రభువారు తన దూతలతో వచ్చినప్పుడు ఊ అనే ఒక బోర ఊదిస్తాడు. ఆ బోర శబ్దం మోగిన వెంటనే దేవుని సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తుంది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఈ సంఘాన్ని చూశాడు. అంటే మనందరినీ పరలోకంలో చూశాడు. అప్పుడు మనందరం తెల్లని వస్త్రాలు ధరించుకుని దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉంటాం. యోహాను అనే ఆయన దీనిని ఎప్పుడో చూశాడు. మన భవిష్యత్ కాలాన్ని యోహాను అప్పుడే చూశాడు.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, సంఘం ఎత్తబడి దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు యోహాను కూడా అక్కడ నిలబడ్డాడు ఈ పుస్తకం రాసేటప్పుడు. అప్పుడు ఒక ఆయన యోహాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, యోహాను వీళ్ళెవరో నీకు తెలుసా అని అన్నాడు. అప్పుడు యోహాను అన్నాడు, అయ్యా వీళ్ళెవరో నాకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు అని అంటాడు. అప్పుడు ఆ పరలోకంలో ఉన్న ఆ పెద్ద మనిషి యోహాన్తో అంటాడు, వీళ్ళు ఎత్తబడిన సంఘం, వీళ్ళు దేవుని సంఘం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిన వారు అని అంటారు. అంటే సంఘము అంటే క్రైస్తవులు అంటే మనము మహాశ్రమల గుండా వెళ్ళబోతున్నాము. మహాశ్రమలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి? అసలు సంఘం ఎందుకు శ్రమల గుండా వెళ్ళాలి? ఎందుకో తెలుసా? కొద్ది దినముల్లోనే ఈ ప్రపంచము ఒక వ్యక్తిని చూడబోతుంది. ఆ వ్యక్తి వచ్చి ఈ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఏమని పరిచయం చేసుకుంటాడంటే, నేను ఈ ప్రపంచానికి శాంతినిస్తాను, నేను ఈ ప్రపంచానికి సమాధానాన్ని ఇస్తాను, నేను ఈ ప్రపంచాన్ని రక్షిస్తాను అని అంటాడు. అతను చెప్పే మాటలు, అతను చేసే పనులు, అతను చెప్పే విధానం ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ నచ్చిద్ది. అందరూ ఏమంటారంటే, ఈయనే మా నాయకుడు, ఈయనే మా రక్షకుడు, ఈయనే మా ప్రభువు అంటారు. ఇంతకీ వచ్చే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి ప్రపంచం మొత్తానికి ఏం చెప్తాడు అని అంటే, 666 ముద్ర వేయించుకోవాలి, వేయించుకున్న వాళ్ళు మాత్రమే కొనటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది. ఎవరైతే 666 ముద్ర వేయించుకోరో వాళ్ళు కొనకూడదో, వారు అమ్మకూడదో అని చెప్తాడు. ఇప్పుడు కొనటమో అమ్మటమో లేదనుకోండి, అప్పుడు ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతకగలుగుతాడు? కొనటమో అమ్మటమో లేకపోతే మనం తినలేం, మనం తాగలేం, మనం ఏమీ చేయలేం. నేను మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక వారం రోజుల పాటు మీరు కొనటం అమ్మటం ఆపేయండి, అప్పుడు మీరు బ్రతకలేరు. నీళ్లు కొనాలి, పాలు కొనాలి, కరెంటు కొనాలి, అన్నీ కొనాలి. అయితే ఈ ప్రపంచ నియంత వచ్చి ఏం చెప్తాడంటే, నా ముద్ర వేయించుకున్న వాళ్ళు మాత్రమే, నా పేరు వాళ్ళ శరీరం మీద రాసుకున్న వాళ్ళు మాత్రమే, నా నెంబర్ వాళ్ళ నుదుటి మీద కానీ వాళ్ళ కుడి చేతి మీద కానీ వేసుకున్న వాళ్ళు మాత్రమే కొనచ్చు అమ్మొచ్చు అని చెబుతారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ముద్ర వేయించుకుంటారు, కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ ముద్ర వేయించుకుంటారు. కానీ దేవుని సంఘం, యేసయ్య రక్తంతో కొనబడిన దేవుని సంఘము దానికి ఒప్పుకోదు. మేము ఒప్పుకోము అంటాం. మీరు వేయించుకుంటారేమో, నేను వేయించుకోను. 666 ముద్ర వేయించుకుంటే దేవునికి విరోధంగా మనం మారిపోతాం, సాతాను సొత్తుగా మనం మారిపోతాం. బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనాలన్నింటిలో ఏం చెప్తుంది అని అంటే, ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, అంటే మనతోనే యుద్ధం చేస్తాడు. ప్రపంచం మొత్తం వాడికి మొక్కుతారు, ప్రపంచం మొత్తం వాడికి సాగిల పడతారు, ప్రపంచం మొత్తం వాడి పేరు కానీ వాడి ముద్ర కానీ వాడి నెంబర్ కానీ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయించుకుంటారు, వాడికి సాగిల పడతారు. ప్రపంచం మొత్తం ఇది చేసిద్ది. కానీ ప్రకటన గ్రంథం ముందుగా తెలుసుకున్న మనము, దేవుని వాక్యాన్ని తెలిసిన మనము దాన్ని వ్యతిరేకిస్తాం. వాడితో చెప్తాము, నువ్వు అబద్ధపు వ్యక్తివి, నీ పేరు కానీ నీ ముద్ర కానీ నీ నంబర్ కానీ మా కుడి చేతి మీద కానీ మా నుదుటి మీద కానీ మేము వేయించుకోము అని చెప్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, మనల్ని శ్రమ పెట్టడం ప్రారంభిస్తాడు, మనల్ని హింసిస్తాడు. వాడు వచ్చి పరిశుద్ధుల్ని సంఘాన్ని హింసిస్తాడు. అప్పుడు మనకి మహాశ్రమ కలుగుతుంది. వాడేమో ముద్ర వేయించుకోవాలి అంటాడు, మనమేమో ముద్ర వేయించుకోం. ఈ ఒక్క విషయం దగ్గర వాడు మనల్ని శ్రమ పెడతా ఉంటాడు, వాడు మనల్ని హింసిస్తాడు, వాడు మనల్ని అనేక విధాలుగా నాశనం చేయాలి అని చూస్తాడు. యోహాను అలాంటి శ్రమలు అనుభవించాడు.
యోహాను కాలంలో డొమిషియన్ అనే చక్రవర్తి అతను బొమ్మకు మొక్కాలని, అతను చెప్పినట్లు వినాలని, ఆ డొమిషియన్ చక్రవర్తి ప్రభువు, ఆ డొమిషియన్ చక్రవర్తి దేవుడు అనాలని యోహాన్ని బలవంతం చేస్తే యోహాను దానికి అంగీకరించలేదు. యోహాను డొమిషియన్ విగ్రహానికి కానీ, డొమిషియన్ని ప్రభువుగా దేవుడుగా కానీ అంగీకరించలేదు. అందుకనే యోహాన్ని తీసుకెళ్ళి వాళ్ళు చంపాలని చూశారు. యోహాను మరణించకపోయేసరికి యోహాన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. మరి మన కాలంలో క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఈ క్రీస్తు విరోధి వచ్చి వాడు బొమ్మకు మనల్ని మొక్కమంటాడు, వాడి ముద్రని ఇక్కడ వేసుకోమంటాడు, వాడి పేరు ఇక్కడ రాసుకోమంటాడు, వాడి సంఖ్యను ఇక్కడ రాసుకోమంటాడు. మనం ఒప్పుకోకపోతే మనకు కూడా శ్రమలు ఉంటాయి. యోహాను ఇదే మాట రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, యేసయ్యని నమ్ముకున్నందుకు శ్రమలు కూడా వస్తాయి. శ్రమలోను, శ్రమ మాత్రమే కాదు, రాజ్యంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడో ఆ రాజ్యం మనకు కూడా వస్తుంది. ఆ తర్వాత రాయబడింది, సహనంలోనూ. యేసు ప్రభు నమ్ముకుంటే మనకు శ్రమలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే యేసయ్య రాజ్యం వచ్చిద్ది. యేసు ప్రభు నమ్ముకుంటే సహనం వచ్చిద్ది. ఈ మూడు యోహానుకు వచ్చినాయి. యోహానికి శ్రమలు వచ్చినాయి, యోహానికి దేవుని రాజ్యం వారసత్వం వచ్చింది, యోహానికి గొప్ప సహనం వచ్చింది. తనని హింసించే వాళ్ళని కూడా యోహాను ప్రేమించి క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. యోహానికి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఏమని రాయబడింది అని అంటే, ఆ యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఆయన యేసయ్య సాక్ష్యం ఇచ్చినందుకు, యేసయ్య గురించి దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు, యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు యోహానికి శ్రమలు వచ్చినాయి. దేవుని బిడ్డ, మనం చివరి దినాల్లో ఉన్నాం. మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. మన శరీరానికి కొన్ని శ్రమలు కూడా రాబోతున్నాయి. యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రకటన 13:7, దానియేలు గ్రంథం 7:21 ఈ 2 వచనాలు చెప్తానే ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి మన మీద యుద్ధం చేయబోతున్నాడు. అప్పుడు మహాశ్రమ కలుగుతుంది. ఆ మహాశ్రమల్లో మనం నిలబడి ఉండాలి. వాడి బొమ్మకు మొక్కకూడదు, వాడికి సాగిలు పడకూడదు, వాడికి నమస్కారం చేయకూడదు. మనము షడ్రకు మీషకు అబేద్నెగో వలె అగ్నిలో వేయబడిన, దానియేలు వలె సింహపు బోనులో వేయబడిన, యోహాను వలె పద్మాసు ద్వీపంలో వేయబడిన ఈ శ్రమలన్నిట్లో మనం గనక నమ్మకంగా ఉంటే పరలోకంలో దేవుడు మనల్ని అత్యధికమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, మరణం వరకు నమ్మకంగా ఉండుము. యేసు ప్రభు చెప్పారు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని యేసు ప్రభు చెప్పారు. మరణించేంత వరకు, మరణం వచ్చినా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. యేసే ప్రభువు, యేసు తప్ప ఇంకొక ప్రభువు లేడు. యేసే రక్షకుడు, యేసు తప్ప ఇంకొక రక్షకుడు లేడు. యేసే పరలోకం వెళ్ళటానికి మార్గము, యేసయ్య తప్ప ఇంకొక మార్గము మనకు లేదు. దేవుని బిడ్డ, మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. మనము చివరి దినాల్లోకి వచ్చేసాం. చివరి దినాల్లో ఉన్న మనము శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏది వచ్చినా యేసయ్యను విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. దేవుని బిడ్డ, ఆఖరి దినాల్లో ఉన్న మనము దేవునికి నమ్మకంగా అప్పగించుకోవాలి. మనల్ని మనం దేవునికి నమ్మకంగా సమర్పించుకోవాలి. మీరు గనక నమ్మకంగా ఉంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ కొంచెం విషయంలో నమ్మకంగా ఉంటే, పరలోక రాజ్యంలో యేసు ప్రభువారి సన్నిధిలో మనకి గొప్ప మహిమ, గొప్ప మెప్పు కలగబోతుంది. దేవుని బిడ్డ, యోహానికి అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి? దానియేలుకి అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి? షడ్రకు మీషకు అబేద్నెగో అనే వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అని అంటే, నిజం సత్యం గురించి నిలబడినందుకు, దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు వాళ్ళకి శ్రమలు వచ్చినాయి.
చాలా సంవత్సరాల క్రితం నెబుకద్నెజర్ అనే ఒక ప్రపంచ నియంత ఒక బంగారపు విగ్రహాన్ని, ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించి ఆయన సామ్రాజ్యంలో ఉన్న మనుషులందరూ ఆ బొమ్మకి మొక్కాలి అని చెప్పారు. ఆ బొమ్మ ఆ నెబుకద్నెజర్కి సంబంధించింది. అయితే ముగ్గురు భక్తి కలిగిన యవనస్తులు, షడ్రాక్, మీషాక్, అబేద్నెగో అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఆ బొమ్మకి మొక్కనందుకు ఆ రాజు కోపం వచ్చింది. ఆ రాజు ఈ షడ్రాకు, ఈ మీషాకు, ఈ అబేద్నెగో అనే ఈ ముగ్గురిని తీసుకెళ్ళి 7 అంతలుగా వేడి చేసిన అగ్నిగుండంలో వేయించారు. ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురు పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా నడిచారు. అక్కడ శోధన ఎందుకు వచ్చిందో తెలుసా? రాజు అంటున్నాడు తన విగ్రహానికి సాగిలపడాలి అని అంటున్నాడు. దానియేలుకి ఒక అలవాటు ఉంది. రోజుకి 3 సార్లు తన 2 చేతులు దేవుని మందిరం వైపు చాపి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ దానియేలు అలా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నారని ఒక శాసనం ఆయన ఉన్న సామ్రాజ్యంలో చేయబడింది. ఏ మనిషి కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు అని. అలాంటి శాసనం ఉండినప్పుడు దానియేలు తన వాడుక చొప్పున, తన అలవాటు ప్రకారం తన 2 చేతులు ఆకాశం వైపెత్తి మోకరించి రోజుకి 3 సార్లు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ప్రార్థన చేసినందుకు దానియేలుని తీసుకెళ్లి సింహపు బోనులో వేశారు. ఆ బొమ్మకు మొక్కనందుకు షడ్రాకు, మీషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. వాక్యాన్ని ప్రకటించినందుకు, యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు యోహాన్ని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో వేశారు. మరి మీ సంగతి ఏంటి? రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి రాబోతున్నాడు. క్రీస్తు విరోధి వచ్చి ప్రతి వీధిలో తన విగ్రహాన్ని పెట్టిస్తాడు. ప్రతి గుడిలో తన విగ్రహాన్ని పెట్టిస్తాడు. ప్రతి ఇంటి దగ్గర తన విగ్రహాన్ని పెట్టిస్తాడు. క్రీస్తు విరోధి చెబుతాడు ఈ బొమ్మకు మొక్కాలి అని అంటాడు. మీరు మొక్కారు అనుకోండి, క్రీస్తు విరోధికి సంబంధించిన వ్యక్తులుగా మారిపోతారు. మీరు దేవుని నమ్ముకున్న ప్రజలు కాబట్టి మీరు మొక్కలేదు అనుకోండి, మిమ్మల్ని క్రీస్తు విరోధి హింసిస్తాడు, కొంతమందిని చంపొచ్చు. దానిని శ్రమల కాలం అంటారు. ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు చెప్తాడు, మీరు పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థన చేయకూడదు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. వాడు అంటాడు, నేనే దేవుణ్ణి, నాకే మీరు మొక్కాలి, నాకే మీరు పూజలు చేయాలి, నాకే మీరు బలులు అర్పించాలి అని చెప్తాడు. మనము వాడికి మొక్కకుండా దేవునికి మొక్కినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు వాడు మన మీద యుద్ధం చేయటానికి వస్తాడు. యేసయ్య గురించి వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు వాడు మన మీద యుద్ధానికి వస్తాడు. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఈ శ్రమలన్నిటినీ తట్టుకొని నిలబడాలి. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడు యోహాను. యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని రాజ్యం వచ్చిద్ది, సహనం వచ్చిద్ది. అంతేకాదు దేవుని పరలోక రాజ్యంలో మనకి స్థానం వచ్చిద్ది. దేవుని బిడ్డ, శ్రమల గుండా మనం వెళ్ళబోతున్నాం. శ్రమల్లో నుండి మనం వెళ్ళబోతున్నాం. నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు కొన్ని శ్రమల గుండా వెళ్ళారు. శ్రమలు లేకుండా ఏ భక్తుడు కూడా పూల పాన్పు మీద పరలోకానికి వెళ్ళలేదు. అందరూ ఎక్కడో ఒక చోట కొంత శ్రమలైతే అనుభవించారు. దేవుని బిడ్డ, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అని అంటే, మనకి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి నమ్మకంగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం ప్రభా. నాయన, ఈరోజు మీరు ఏ వాక్యాన్ని అయితే నా హృదయంలో పెట్టారో తండ్రి, ఆ మాటలన్నీ నేను ఎంతో నమ్మకంగా నీ ప్రజలకి వివరించాను ప్రభా. నాయన, నీ బిడ్డల మీద మీ హస్తం ఉంచండి తండ్రి. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో వారి జీవితాల మీదకి మీ ఆశీర్వాదం వచ్చును గాక తండ్రి. నాయన, నీ బిడ్డల్ని నిలబెట్టండి ప్రభా. నాయన, ఎవరైనా తండ్రి ఇంకా పాపంలో ఉంటే వారి పాపాలు క్షమించండి నాయన. వారికి రక్షణ, మారు మనసు అనుగ్రహించండి
అనుగ్రహించండి తండ్రి. నాయన యుగాంతంలో మేమున్నాం తండ్రి, దినముల అంతమందు మేమున్నాం ప్రభా. పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటం నేర్పించండి తండ్రి. నీ రాజ్యంలో మేము ఉండటం నేర్పించండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలైన ప్రజల జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించండి నాయన. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైనా వ్యాధిగ్రస్తులు, రోగులు, రుగ్మత ఉన్నవారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నాయన వారిని ముట్టండి నాయన, వారిని తాకండి తండ్రి, స్వస్థపరచండి నాయన. ప్రతి విధమైన వ్యాధి, రోగం, రుగ్మత, ప్రతి విధమైన బలహీనత యేసు నామంలో బిడ్డలను విడిచిపెట్టి బయటకు వెళ్ళి పోని ఆజ్ఞాపిస్తున్నాం నాయన. మీ అగ్నితో తాకండి యేసయ్యా. మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో నీ బిడ్డలను తాకి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.